అస్మద్గురుభ్యో నమః. తిరువాయముడికి కీడు వ్యాఖ్యానంలో 3వ పదిలోని 10వ తిరువాయముడి జన్మం పలపల అనేటువంటి తిరువాయముడిలో ఆళ్వార్లు చాలా హర్షాతిరేకంతో చెప్పేటువంటి తిరువాయముడిది. భగవత్ కైంకర్యానికే వినియోగపడేటువంటి ఇంద్రియాలు నాకున్నాయ్యా అని ఆనందపడిపోతూ ఉన్నారట ఆళ్వార్లు ఈ తిరువాయముడిలో. ఇందులో 5వ పాసురం, 5ాం పాటు 359వ పేజీ. వైదిక పుత్ర ఆనయనத்தை అనుసంధిత్తు ఇవనై పచ్చినయన కోరు దుఃఖముం ఎల్లయ్యంగిరారు. వైదిక పుత్రులను తీసుకురావటము అనేటువంటి ఆ చరిత్రని, ఆ చేష్టితాన్ని అనుసంధానం చేస్తున్నటువంటి ఆళ్వార్లు ఎవనై పచ్చిన ఆ వైదిక కుమారులని పరమపదం నుంచి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడే, ఆ కన్నపిరాన్ని పట్టుకున్నాను కదా నేను, ఎనక్కువరు దుఃఖము వెళ్ళయి అంగిరారు. అలాంటి నాకు ఒక దుఃఖం కూడా, ఏ దుఃఖాలు లేవు ఇంకా అంటున్నారు ఆళ్వార్లు. ఏమిటి వైదిక పుత్ర ఆనయనము అంటే, కృష్ణ పరమాత్మ ఏం చేసి ఉన్న కాలంలో అక్కడే ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క భార్య ప్రసవించగానే పుట్టిన పిల్లలు పుట్టినట్టుగా మాయమైపోతూ ఉంటే, అప్పుడు ఆయన వచ్చి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తే, అదే సమయంలో కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నటువంటి అర్జునుడు ఆ కార్యాన్ని నేను చేస్తాను, ఆ రక్షణ భారాన్ని నేను చూస్తాను అని చెప్పి, నేను రక్షిస్తాను ఆ పిల్లల్ని అని చెప్పి ఆయన తన యొక్క బాణాలతోటి అంతా కట్టుదిట్టంగా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క తిరుమాళిగలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా ఒక ఏర్పాటు చేసినప్పటికీ కూడా, అదిగో పుట్టిన పిల్లవాడు, పుట్టిన బిడ్డ పుట్టినట్లుగా మాయమైపోగా, అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వచ్చి అర్జునుడి వల్ల కాలేదు కృష్ణ అని మొరపెట్టుకుంటే, ఆ బ్రాహ్మణోత్తముణ్ణి ఈ అర్జునుణ్ణి ఇద్దరినీ కూడా తన రథం మీద ఎక్కించుకొని పరమపదం వరకు వెళ్ళి, పరమపదంలో ప్రవేశించకుండా వీళ్ళిద్దరిని అక్కడే విడిచిపెట్టి తాను పరమపదాన్ని లోపలికి వెళ్ళి ఆ బిడ్డల్ని తీసుకొచ్చి బ్రాహ్మణోత్తమునికి ఇస్తాడు కృష్ణ పరమాత్మ. అది కదా అలాంటి వైదిక పుత్ర ఆనయనத்தை అనుసంధిస్తూ వైదిక పుత్రుల్ని తీసుకురావటం అనేటువంటి ఆ చరిత్రని అనుసంధానం చేసుకొని ఎవనై పచ్చిన ఎనక్కువరు దుఃఖము ఎల్లై ఎంగిరాలు. అలాంటి ఆయన్ని పట్టుకున్నాను నేను, నాకు ఇంకే దుఃఖం ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వార్లు. பாசுரம். இடரின்னியே ஒரு நாள் ஒரு போழ்த்துள் ஒரு பொழுதில் எல்லா உலகும் கரியா படர் புகழ் பார்த்தனும் வைதுகனும் உடனேரத்தின் தேர் கடவே தொடருடையாய் நின்ன தன்னுடைய சோதியில் வைதிகன் பிள்ளைகளை உடல் கொடும் கொண்டு கொடுத்து அவனை பத்தி ஒன்றும் துயரிலனே. ప్రతిపదార్థం. ఇడర్ ఇన్నియే ஒரு నాడు. ఇడర్ అంటే ప్రతిబంధకం, ఇన్నియే లేకయే, ஒரு నాడు ఒక దినమున, ஒரு పొழுదిల్ ఒక ముహూర్తమునందు, ఎల్లా ఉలగం కరియా సర్వలోకములను కింద పడేటట్టుగా, పడర పొగరు విస్తారమైన యశస్సు గల అర్జునుడును, విస్తారమైన యశస్సు గల పార్థను అర్జునుడును, వైదికను బ్రాహ్మణుడును కూడన్ సమకాలమందే ఏరా వెళ్ళేటట్టుగా తింటేర్ కడవి దృఢమైనటువంటి రథమును నడిపించి, సుడరొడియాయ్ మిక్కిలి ఉజ్వలమైన తేజస్సు కలదియో, నింద ఏకరూపమై ఉన్నదియు, తన్నుడయ సోదిల్ తనదియును అయిన పరంజ్యోతి శబ్దవాచ్యమైన పరమపదం నందు వైదికన్ పెళ్ళైగలే బ్రాహ్మణ పుత్రులను ఒడుంకొండు పూర్వ శరీరముతో కొనివచ్చి కొడుత అవనై ప్రసాదించిన భగవంతుని పత్తి సమీపించి, ఆ కారణంతో ఒండుం తుయరేలను, గురు ప్రకారము వలనను
సంసార క్లేశము లేనివాడని అయితేనే అంటున్నారు ఆడవాళ్ళు. తాత్పర్యం చూద్దాం. ఒకానొక దినమున ఒక ముహూర్త కాలంలో ఏ కొంచెం కూడా శ్రమ లేకుండా భగవంతుడి యొక్క సంబంధాన్ని పొంది ఉండటం చేత గొప్ప యశస్సు కలిగినటువంటి అర్జునుడు, సాందీపిని అనేటువంటి బ్రాహ్మణుడు ఒకే కాలములో ప్రకృతి మండలాన్ని దాటి వెళ్ళేటట్లుగా రథాన్ని నడిపించి నిరవధిక తేజోమయమైనటువంటి పరమపదము నుండి ఆ వైదిక పుత్రులని పూర్వ శరీరంతో తెచ్చిచ్చాడు. అలా ఉపకరించినటువంటి మహా ఉపకారకుణ్ణి ఆశ్రయించి అనుభవిస్తూ ఉన్నాను నేను. అలాంటి నాకు నేను ఎలా ఉన్నాను ఇప్పుడు? ఏ విధమైన సంసార క్లేశము లేనివాడిగా ఉన్నాను అంటున్నారు ఆడవాళ్ళు. ఆరాయణి స్వచరణారవింద శేషతైకరతిత్వమాగిర ప్రజితమాన తేజస్తే உடைய பார்த்தனும் ஒய்துக்கனும் உடன் ஏறா ஒரு நாள் ஒரு கோதில் எல்லா உலகம் கழியா அனாயாசேனத்தின் தேறு கடவே நிரவதிக தேஜோ விசிஷ்டமான தன்னுடைய ஸ்ரீ வைகுண்டத்திலே இருந்த வைதிகன் பிள்ளைகளை அவ்வுடல் ஒடும் கொண்டு கொடுத்த அவனை பற்றி ஒன்றும் துயிரில் என்கிறார். తన యొక్క దివ్య తిరువడిగళ్ళనే స్వచరణారవింద శేషతైకరచిత్వమాగిర ప్రజితమాన, భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించటంలోనే ప్రీతి కలిగినటువంటి ప్రజితమాన అనే ఖ్యాతి కలిగినటువంటి ప్రజితము అంటే ఎలా చెప్పాలి? శేషతైక రతిత్వమాగిర ప్రజితమాన తేజస్సే, అలాంటి భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించినటువంటి వాడు అనేటువంటి గొప్ప కీర్తి కలిగిన, ఆ కీర్తి అనే తేజస్సు కలిగినటువంటి పార్థుడు అంటే అర్జునుడు. వైదికను వడం ఏరా, ఆ బ్రాహ్మణోత్తముడు ఎక్కగా ఒక రోజులో ఒక పొద్దులో ఎల్లా ఉలగం కజియ, ఈ లోకాలన్నీ దాటుకుంటూ అనాయాసంగా ఆ రథాన్ని నడిపించుకుంటూ నిరవధిక తేజస్సుతోటి కూడుకున్నటువంటి తన యొక్క శ్రీవైకుంఠంలో ఉన్న ఆ వైదిక బాలుకలను ఈ లోకంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు చూసారా. అలాంటి ఆయన్ని పట్టుకున్న నాకు ఒండుం తీరిలేను, నాకు ఒక్క దుఃఖం కూడా లేదండి ఇంకా అంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాశపడి. అనంతరం అధ్యాన వైదికనుడయా అర్జితార్థ కార్యాన అవనై పచ్చినారు ஒரு క్లేశం ఉడయేన్ అల్లేన్ ఎన్గిరారు. అర్థించినటువంటి వైదికుని యొక్క ఆ వైదికుడు కోరుకున్నటువంటి కార్యాన్ని చేసినటువంటి ఆ కన్నపిరాన్ని కదా నేను పట్టుకున్నాను, నాకు ఇంక ఒక్క దుఃఖం కూడా లేదండి అంటున్నారు ఆడవాళ్ళు. మీరు కుయిన్నికే ஒரு దివసత్తిలే, మిరుక్కు అంటే ప్రతిబంధకం, ఏ ప్రతిబంధకాలు లేకుండా ఒకే రోజులో ஒரு కర్మం శమైందు కర్మాంతర అనుష్ఠానత్తుక్కు కడయో అనుష్ఠానత్తుక్కు అడయ్యా ఇరుప్పదు ஒரு కాలత్తిలే, ఒక పని పూర్తయింది, ఒక కర్మని పూర్తయింది, ఇంకొక అనుష్ఠానం చేయవలసిన సమయంలోకి మళ్ళా తిరిగి వచ్చేసాట. ఎలాగా? ప్రాతకాలంలో నిద్ర లేవటం, పెరుమాళ తిరువారాధన సమర్పించడం, ప్రాతః సంధ్యావందనం చేయటం, ఇలాంటి కార్యాలన్నీ అయిపోయాయి. ఉదయమే లేచి చేయవలసినటువంటి కార్యాలన్నీ పూర్తయ్యాయి. మాధ్యాహ్నిక కార్యక్రమాలు ఆరంభమయ్యే సమయానికల్లా తిరిగి వచ్చేసాట ఆ పరంపదానికి వెళ్ళి. అలా సర్వలోకత్తుకుం అవ్వరుగే కజిందు పోంబడియాగా, ఒక సర్వలోకాలకి అవతల ఉన్నటువంటి అవ్వరుగే కజిందు పోంబడియాగా, ఈ లోకాలన్నీ దాటి ఉన్నటువంటి ఆ పరమపదానికి వెళ్ళేటట్టుగా కృష్ణ ఆశ్రయత్వాదియాలి విస్తీర్ణయశావాన అర్జునను, కృష్ణ పరమాత్మని ఆశ్రయించటం చేత గొప్పదైన కీర్తి కలిగినటువంటి అర్జునుడు బ్రాహ్మణుడు కూడా ఏరిపోంబడి అతనితో ఆ రథం మీద ఎక్కి వెళ్ళేటట్టుగా కారణతత్వ అన్వయత్తిరిం కార్యరూప
తైదల్యం పిరవాదపడి తిన్మయ్యై వడైతానా. కారణతత్వంలో వీళ్ళు ప్రవేశించినప్పటికీ కూడా కార్యరూపంగా ఉన్నటువంటి ఆ రథము తైదిల్యాన్ని పొందనట్టుగా తిన్మయ్యై వడైతానా, మంచి దాఢ్యం కలిగినటువంటి తేరై రథమును కడవి నడిపించి అతి ఉజ్వల తేజోమయమాయ్ పరిణామాది రహితమాయ్ నిన్న సన్నదాన పరంజ్యోతి శబ్దవాచ్యమాన దేశత్తిలే. మిక్కిలి తేజస్సుతో కూడుకున్నటువంటిది, పరిణామాలేమీ లేని అంటే మార్పులేమీ కలగనటువంటిది, తనదైనటువంటి పరంజ్యోతి శబ్దము చేత చెప్పబడేటువంటి ఆ పరమ పదమునందు அந்த వైదిక పుత్రர்கள் నాల్వరయ్యం, ఆ వైదిక పుత్రులని నలుగురిని కూడా కాలకృత పరిణామమిల్లాద దేశం ఆగయ్యాలే. కాలాన్ని కాల తత్ర నా సంచరిష్యతి అని, కాలానికి ఒక అధికారం ఏం లేదు. అంచేత కాలకృత పరిణామం, కాలము చేత కలిగేటువంటి మార్పులేమీ లేనటువంటి దేశం అది. అదే ఇక్కడ అనుకోండి, ఈవేళ పుట్టినటువంటి వాడు 4 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల వయసుకు తగినట్టుగా ఈ శరీరం పెరిగి ఆ పరిణామాలు ఆ వ్యక్తిలో కనపడతాయి. ఒక మొక్కలోనైనా ఒక వ్యక్తిలోనైనా అన్నింటిలోనూ కాలకృత పరిణామాలు మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ఆ పరమపదం ఎలాంటిది? కాలకృత పరిణామాలు లేనటువంటి దేశం కావటం చేత అంద శరీరత్తోడేయం కొండువత్తు అవను కుక్కొడుత్తవనే. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఏ శరీరంతో ఉన్నారో అదే శరీరంతో తీసుకువచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చినటువంటి వాడిని, అలాంటి ఆ కన్నపిరాన్ని కిత్తి అనుభవిస్తూ అత్తాలే ఒక ప్రకారత్తాలం సంసార క్లేశం ఇన్నీలే వశండే. అలా ఆ కన్నపిరాన్ని కిట్టి సమీపించి అనుభవించి దానితోటి ఏ విధమైనటువంటి సంసార క్లేశము లేనివాడిగా పొజిందేను, అంటే సంసార క్లేశాలని పోగొట్టుకున్నాను నేను. ఇప్పుడు నాకు అలాంటి ప్రతిబంధకాలేమీ లేవు, ఏ దుఃఖాలు లేనివాడిగా ఉన్నాను అంటున్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ఎడరిన్నియే ఒక వరుత్తమం ఇన్నియే. ఎడరంటే దుఃఖమని, ఇక్కడ ఏమిటి వరుత్తం శ్రమ అంటే ఏ శ్రమ లేకుండానే ఒకరోజు ఏకాహ దీక్షయ్యా నక్రతువిలే. ఏకాహ ఒక పగలు చేసేటువంటి క్రతువులు చాలా ఉంటాయి కదా. ఆ క్రతువులు ஒரு போழ்தில் ராத்தசவனம் தலை கட்டிமா எந்தின சவனத்துக்கு முன்னே ஒரு పొழுదిల్ అంటే ఒక పొద్దులో ప్రాతకాలము చేసేటువంటి ఆరాధన మొదలైనటువంటి వాటిని ముగించి మాధ్యాహ్న సమయంలో చేసేటువంటి ఆరాధనలు అవి వాటికి సమయం కాకుండా, సమయం అంటే మధ్యాహ్న సమయం చేసేటువంటి ఆ అనుష్ఠాన కార్యాలుకి సమయం కాకపోవడమే. అంటే పొద్దుట కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధ్యాహ్న కార్యక్రమాలకు ముందుగానే ఎల్లా ఉలగం కజియా ఆవరణ సప్తకంగళుకుం అవ్వరుగు పడా. ఈ ఆవరణ సప్తకాలకి అవ్వరుగు పడరు పొగడు పార్థనం గొప్ప కీర్తి అనేటువంటి యశస్సు కలిగినటువంటి, యశస్సు అన్న కీర్తి కదా, కీర్తి అనే తేజస్సు కలిగినటువంటి పార్థుడు. అంటే ఎలాంటి కీర్తి? యస్య మంత్రీ చ గోప్తాచ సుహృత్సేవ జనార్దన ఎంగిరపడియే కృష్ణనయ్యే సర్వవిధ బంధువుమాగపత్తిన పొగడై ఒడయ్య అర్జునుడు. కృష్ణ పరమాత్మే నాకు అన్నీనండి సర్వవిధ బంధువుగా ఆశ్రయించాడు అనేటువంటి కీర్తి కలిగినటువంటి అర్జునుడును. వైదికను అంటే బ్రాహ్మణోత్తముడును. ఆయన కూడా కృష్ణన్ తిరువడిగలిలే నిరవధికమాన స్నేహత్తయుడయ్య బ్రాహ్మణను. కృష్ణ పరమాత్మకు తిరువడిగలలో సాటి లేని స్నేహాన్ని కలిగినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడును. ఓడన్యేరా అదిగో ఆ కన్నయ్యతో పాటుగా ఆ రథం మీద ఎక్కగా తన్నోడే కూడా ఏరా, తనతో పాటు వీళ్ళిద్దరిని ఎక్కించుకున్నాడు రథంలో. తర్వాత తెంతేరు కడవి, ఆ దాఢ్యమైనటువంటి తేరు ఆ రథాన్ని కడవి నడిపించి ఇక్కడ ఎవరుగలై తేలిలే ఎత్తికొండు కార్యాకారం కొలయ్యామే మూల కారణమాన ప్రకృతి పర్యంతమాగ తేరు కుత్తిన్మయ్యే కొడుతున్నడత్తి. ఎవరుగలై తేరిత్తిరే ఎత్తుకొండు
వీళ్ళని రథంలో ఎక్కించుకున్నట. ఎక్కించుకొని కార్యాకారం కొలయ్యామే. కార్యాకారం అంటే ఏమిటి? ఈ సృష్టి అంతా చేస్తూ ఉన్నాడంటే ఎలా చేస్తాడు పరమాత్మ? మూల ప్రకృతి నుండి. ఒక్క నిమిషం అండి. ఈ జగత్తుకి ప్రధాన కారణమైనటువంటిది మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతే పరమాత్మకి శరీరం వలె ఉంటుంది. అలా తన శరీరం నుండే వీటన్నిటినీ సృష్టిస్తాడు. అంటే తన నుండే సృష్టించబడినటువంటిది ఈ రథం కూడా అనేటట్లుగా. అంటే ఏమిటి? మన కంటికి కనబడే పదార్థాలన్నీ కూడా ఆ ప్రకృతి భగవంతుడికి శరీరంగా ఉన్నటువంటి మూల ప్రకృతి నుండే కదా సృష్టించబడుతూ ఉంటాయి. అందువల్ల ఈ రథం కూడా ఎలాంటిది? ఆ మూల ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ఒక వస్తువు. అలాంటి దాన్ని తీసుకొని ఆ మూల ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ఒక రథాన్ని తీసుకొని ఆ మూల ప్రకృతికి చేరాడు పరమాత్మ ఇప్పుడు. అదే ఎలా కార్యాకారం కొలయ్యామే. కార్యాకారం ఏమిటి? ఈ రథం సృష్టించబడితే ఇది కార్యం. కారణం ఏమిటి? మూల ప్రకృతి. ఈ కార్య ఆకారం తొలగకుండా అంటే రథాన్ని యథాస్థితిగా మూల కారణమాన ప్రకృతి పర్యంతమాగా ఈ కార్యం ఏర్పడటానికి కారణమైనటువంటి మూల ప్రకృతి వరకు కూడా తేరుకు తెన్మయ్యే కొడుతు నడத்தி ఆ తేరుకు ఆ రథానికి ఒక దాజ్యాన్ని ఇచ్చి నడిపించి పెండావస్థయిలు ఘటం అనువర్తి కుమాపోలే. ఇలా పెండ అంటే మట్టి ముద్ద. ఆ మట్టి ముద్ద నుండే కదా కుండ ఏర్పడుతుంది. అంటే మట్టి ముద్ద ఏమో మూల ప్రకృతి. ఇప్పుడు రథమేమో ఇదిగో మట్టి ముద్ద మూల ప్రకృతి. రథమేమో కార్యరూపాన్ని పొందినటువంటి కుండ. కానీ మట్టి ముద్దగా ఉండి కూడా ఆ కుండ ఆకారంలో కనపడుతూ ఉండేటువంటి అంటే మట్టి ముద్దగా ఉన్నటువంటి స్థితిలో కూడా కుండ చెదరకుండా ఉండేటట్లు. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఏదైనా ఆ మూల ప్రకృతి వరకు ఈ రథంలోనే వెళ్ళి అని చెప్పుకుంటే ఇంకా అంతకంటే వివరంగా చెప్పుకున్నా మనకేమి అంటే ఎందుకు చెప్తున్నారు? మట్టి ముద్దగా ఉన్నటువంటి స్థితిలో కూడా కుండ ఆకారం చెదరనట్లుగా ఈ రథాన్ని మూల ప్రకృతి నుండి కార్యరూపము తాల్చి వచ్చిన రథాన్ని మూల ప్రకృతిలోకే చేర్చి అంటే కిందిస్తున్నారు చూడండి. అఘటితం ఎన్నపడి అంటే అఘటిత ఘటన కార్యం. మట్టి ముద్దగా ఉన్నప్పుడు మట్టి ముద్ద వలె కనబడాలి. అందులో కుండ ఆకారం చెదరకుండా ఉన్నది అంటే ఏమిటి అర్థం? అఘటిత ఘటన సామర్థ్యము. అలానే మూల ప్రకృతిలోకి వెళ్ళినప్పటికీ కూడా కార్యరూపం తాల్చినటువంటి ఈ రథంతో ఆ రథము యొక్క రూపము చెడకుండా అలాంటి దాఢ్యమైనటువంటి రథాన్ని దృఢమైనటువంటి రథాన్ని నడుపుకుంటూ ఒళి అడుగు సొడరొలి ఆయ నిన్న ఎక్కడికి వెళ్ళాడు? నిరవధిక తేజోరూపమాయ్ ఏకరూపమాయ్ నిన్న. నిరవధిక తేజోరూపము అది ఎప్పుడూ ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉండేటువంటి తన్నుடைய జ్యోతిస్థానమైనటువంటి అంటే ప్రకాశించేటువంటిదైన తనదైనటువంటి స్థానమైన పరమపదమునందు తనకు అసాధారణమైన దేశం తనకి మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉన్నటువంటి అసాధారణమైనటువంటి స్థానం అది. తన్నుடைய కాంతి వెள்ளమిట్టా పోలే ఇరుక్కై అది తన్నుடைய కాంతి వెள்ளమిట్టా పోలే. ఆ పరమపదం యొక్క కాంతి అలా ప్రవహిస్తుందా అన్నట్లుగా ఉంటుందట ఆ పరమపదం. ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? మంచి కాంతితో ఉంటుంది. ఆ కాంతి ప్రవహిస్తుందా అన్నట్లుగా ఉండేటువంటిది. అదే మన ఆళ్వార్లు అత్యర్కానల దీప్తం తస్థానం విష్ణోహ మహాత్మన ఎంగిరపడియే భారతంలో చెప్పినటువంటి వాక్యం. అత్యర్కానల దీప్తం తత్స్థానం విష్ణోహ మహాత్మన. మహాత్మన విష్ణోహ స్థానం అత్యర్కానల దీప్తం మిక్కిలి ప్రకాశించేటువంటిదైన ఆ పరమపదం అండి విష్ణువు యొక్క స్థానము అని చెప్పినట్లు. ఎంత తేజస్సు అంటే 1000 కోటి అగ్ని ఆదిత్యరుగలుடைய తేజస్సే
ஓட வைத்தா ஒரு தேசமாக புகுத்தா போலே இருக்கையாலே இவர்களுக்கும் கண் கொண்டு பார்க்க వన్నాదు. 1000 కోటి వేల 1000 కోట్ల అగ్నులు సూర్యుల యొక్క తేజస్సుని మొత్తం ఒక చోట చేర్చి ఓడవైతు అలా అక్కడ అంటే 1000 కోట్ల సూర్యులు 1000 కోట్ల అగ్నుల యొక్క తేజస్సుని ఆ తేజస్సు అదంతా ఒక దగ్గర చేరి అది ఒక ప్రవాహం వలె ప్రవహిస్తుందా అన్నట్లుగా ఉన్నటువంటిది కావటం చేత అంత తేజస్సుని చూసేటువంటి శక్తి ఈ బ్రాహ్మణోత్తమునికి కానీ ఆ అర్జునుడికి కానీ ఉండదు కనుక ఇరుక్కయ్యాలి ఎవరగలుక్కు కన్కొండు పార్కవన్నారు. వీళ్ళు వాళ్ళ యొక్క నేత్రాలతోటి ఆ తేజస్సుని వీళ్ళు చూడలేరు అని ఆగయ్యాలే తమస్కలవిలే ఎవరుగడై నిరుత్తి తమస్సు దగ్గరే వీళ్ళని నిలిపివేసి తన్నెలమాగయ్యాలే తానే పోయి పుక్కాన్ అది తన స్థానం కావడం చేత తాను వెళ్ళి ప్రవేశించాడు ఆ పరమపదంలో. ఎలాగ ఎంత అనాయాసంగా వెళ్ళిపోయాడు, ఎంత విహారంగా అంటే జలత్తిలే మత్యం ఉలావుమా పోలే దేశికరే పుగవేండుం నెలమిరే. జలత్తిలే ఇప్పుడు ఒక నీళ్లల్లో విహరించాలంటే చేప విహరించినట్టుగా ఇంకెవరైనా విహరించగలరా? జలత్తిలే నీటినందు మత్యం ఉలావుమా పోలే చేప విహరించినట్టుగా అంత అనాయాసంగా ఆ స్థానం ఎలాంటిది? దేశికరే పుగవేండుం నెలమిరే ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు మాత్రమే ప్రవేశించేటువంటి స్థానం కదా అది. అలాగా ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వైదికన్ పెళ్ళైగళై బ్రాహ్మణ పుత్రర్గళై బ్రాహ్మణ పుత్రులని ఓడల్ ఓడుం ఇత్యాది కొండుగిర ఎలా అందించాట బ్రాహ్మణోత్తముడికి ఆ పిల్లల్ని? కొండుగిర పోదై போது எப்படி எப்படியில் ஒன்னும் குறையாதபடி கொண்டு வந்து கொடுத்தாనాయిత్తు కాలకృత పరిణామం ఇల్లాద దేశమాగయ్యాలే. తీసుకువెళ్ళేటప్పుడు ఎలాంటి ఆకారంతో ఎలా తీసుకువెళ్ళాడు అలానే తెచ్చిచ్చాట వాళ్ళని ఆ పరమపదం నుండి. ఎంచేత కాలకృత పరిణామం ఇల్లాద దేశమాగయ్యాలే. ఉడలొడుం ఎన్న దిక్కు ఇక్కడ ఇచ్చినట్టు ఇంగు ఇరింద బాల శరీరత్తోడు ఎన్ను ముందిన అర్థం. ఇక్కడ పుట్టినప్పుడు ఎంత శరీరంతో ఎలా ఉంటారో అలాంటి శరీరంతో తీసుకొని వచ్చాడు అని ఒక అర్థము. ఎందుచేత అక్కడ కాలకృత పరిణామం లేనటువంటి దేశం కనుక అక్కడ ఇంకా ఎలా ఉన్నవాళ్ళు అలానే ఉంటారు. అందుకనే ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులంతా 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళుగానే ఉంటారన్నారు కదా. వాళ్ళకి ఇదిగో 4 సంవత్సరాలు గడిచిందండి, 25, 30 అయింది, 30, 40, 40, 50 అయ్యాయి, వార్ధక్యం వచ్చింది అనేటువంటి స్థితి ఉండదండి అక్కడ. ఎలా? ఎప్పుడు 25 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళ వలె ఉంటారు ఆ నిత్యసూరులందరూ కూడా. యువా కుమార అని ఆయన అలానే ఉంటాడు. అయినా వీళ్ళకి ఉండదు, ఆయనకి ఎప్పుడు కాలకృత పరిణామం లేనివాడే. కానీ అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులు వాళ్ళు కూడా కాలకృత పరిణామం లేనటువంటి వాళ్ళు కనుక ఈ బ్రాహ్మణోత్తముడి యొక్క పిల్లలు కూడా పరమపదానికి తీసుకువెళ్ళబడ్డారు కనుక పుట్టినప్పుడు ఏ శరీరాలతో ఉన్నారు అదే శరీరాలతోటి తీసుకొచ్చి ఇచ్చేశాడు కృష్ణ పరమాత్మ ఆ బ్రాహ్మణునికి. అలా ఒడలోడుం ఇత్యాది అంటే ఒడలోడుం ఇత్యాది అంటే పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు తీసుకెళ్ళిపోయారు, అలానే తెచ్చిచ్చాడు అని ఒక అర్థము. ఒడలోడుం ఇత్యాది పూసిన మంజళం ఉడిత్తిన పట్టుం ఇట్ట శమణి పూన్నూలుం ఇట్ట కాదు పణిగలుమాన ఒప్పనయ్యిల్ ఒన్నుం కొడయాల పడి కొండు వందు కొడుతు అవనయ్యన్నుమా. అది పూసిన మంజళం పసుపు పూసి ఉన్నారట ఆ పిల్లలు, ఉడిత్తిన పట్టుం పట్టు వస్త్రం కట్టి ఉన్నారట, ఇట్ట శవణి పూన్నూలుం బంగారు యజ్ఞోపవేతాన్ని ధరించి ఉన్నారట, ఇట్ట కాదు పణిగలుమాన ఒప్పనయ్యిల్ ఒన్ను కాదు పణిగలుమాన ఒప్పనయ్యిల్ ఒన్ను కురయాద పడి కొండు వందు. అది చెవులకు ఏదో ఆభరణాలు కుండలాలు అలాంటివన్నిట్లో ఆ అలంకారాలలో ఒక్కటి కూడా కొరత లేనట్లుగా వచ్చి కొడుతు అవనై అలా తీసుకొచ్చి ఇచ్చాడండి ఆ పిల్లల్ని. అంటే ఉడలోడుం ఇత్యాది అంటే పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగానే తీసుకువెళ్ళిపోయారు పరంపదానికి, అదే రీతిగా తెచ్చిచ్చాడు. ఎందుకని కాలకృత పరిణామం ఏమీ లేని దేశంలో ఉన్నారు కనుక వాళ్ళు పుట్టినట్లే ఉన్నారని ఒక అర్థం అండి. అలా కాకుండా ఇంకో అర్థం ఏమిటి? అన్ని సకల అలంకారాలతోటి ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా తీసుకొని ఇచ్చాడండి
ఎలా ఉన్నవాళ్ళంటే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే వాళ్ళు సకల అలంకారాలతోటి పుట్టారు, వాళ్ళు ఆ అలంకారాలతోటి అక్కడికి వెళ్ళారు, ఆ అలంకారాలతోటి ఈయన తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు అని ఎన్నుమా మనవచనం. பெறக்க கொண்டு போனார்களாகில் இப்போது ఇవెల్లాం ఉండో ఎన్ను బట్టలే కేక్క. ఎవరో ఒకళ్ళు వచ్చి అడిగారు భట్టరి వారిని, స్వామి పుట్టిన పిల్లల్ని పుట్టినట్టుగా కదా వెళ్ళిపోయారు వాళ్ళు బ్రాహ్మణ పుత్రులు, మరి ఇన్ని అలంకారాలు, అదిగో పట్టు వస్త్రము, బంగారు ఇది యజ్ఞోపవేతము, కర్ణాభరణాలు, ఇవన్నీ ఎలా వచ్చాయండి వాళ్ళకి అంటే, అప్పుడు భట్టవారు ఋషిపుత్రர்களாக ஐயாலே பிறக்கிற போதே అవత్తోడే పిరప్పరుగాను ఎన్నో అరుడి చేరార్. వాళ్ళు ఋషిపుత్రులు కదండి, తపోధనులకు పుట్టినటువంటి బిడ్డలు కనుక పుట్టినప్పుడే ఇలాంటి అలంకారాలతోటి పుట్టారు అని చెప్పారట భట్టరవారు. అంచేత అది అసమంజసం కాదండి. అది ఎలా సమంజసం అండి? పుట్టినవాడు పుట్టినట్టు అక్కడికి వెళ్ళిపోతే, వీళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతే ఈ ఆభరణాలు, ఈ వస్త్రాలు, ఈ కర్ణాభరణాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, వాళ్ళు ఋషిపుత్రులు కదా, అది తాపసుల పుత్రులు కనుక అలాంటి వాటితోటే వాళ్ళు పుట్టారు అని చెప్పుకోవచ్చు అని. పట్టి ఇత్యాది సముద్రத்தில் நீரை சஹ்யத்திலே ஏத்தும் அது வேவருத்தம் உள்ளது. சஹ்யத்தில் நீரை சமுத்திரத்திலே கொண்டு ஒரு வருத்தம் இல்லையே. அப்படியே அங்குப்புக்காரை இங்கே மீட்கையாகிறது, அவன் திருவள்ளத்தோடு சேராது. ఇంగుళ్ళారే అంగే కొండు పోగయ్యాయిట్టు అవన్ తిరువళ్ళத்தில் పొరుందువదు. అదిగో ఇక్కడ ఒక సందేహం చేసుకుంటున్నారు. కింద అరుంబదం చూడండి. కింద అరుంబదంలో పిరక్క ఇత్యాది ముందు పేజీలో చివరలైనది ఎవరుకు తుయరానదు. అలా తీసుకురావటం అనేటువంటిది అన్నపిరానికి ఆనందమా అండి? బ్రాహ్మణోత్తముడు అడిగాడు కదా, వాళ్ళ పిల్లల్ని తిరిగి ఇచ్చేశాడు కదా పరమపదం నుండి తీసుకొచ్చి, ఆయనకి ఆనందమా అంటే కాదండి, ఆయనకి చాలా దుఃఖం. ఆయనకి ఎందుకండి దుఃఖం అంటే, గరుడుం కొండు కొడుత్తవనై పత్తి ఒండుం తుయరలనే అన్నారు కదా. ఆయనకి ఎందుకు దుఃఖము అంటేనట, సముద్రంలో ఉన్నటువంటి నీటిని పర్వతం మీదకి ఎక్కించడం చాలా కష్టం. అలా కాకుండా పర్వతంలో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి చేరడం అంటే, ఎత్తు మీద ఉన్నటువంటి నీరు పల్లంలోకి చేరడం చాలా సులభం అండి. పల్లంలో ఉన్నటువంటి నీరు ఎత్తైన కొండ మీదకి ఎక్కించడం చాలా కష్టము అన్నట్టుగా ఆ పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిది? అంగుపుక్కారై ఇంగే మీక్కై ఆగిరదు అవన్ తిరువుళ్ళతోడు చేరాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తిరిగి ఈ లోకంలోకి తీసుకురావడం అనేటువంటిది ఆయన యొక్క స్వభావానికి తగినటువంటి విషయం కాదండి. అంటే అవన్ తిరువుళ్ళతుక్కు పొరుందాదు ఎన్నదు పొరుందుం అది ఎన్నదు ఎన్ను మత్తై నిదర్శనమాగా అరుళిచ్చేగిరారు. ఆయన యొక్క స్వభావానికి ఏమిటి? ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి చేర్చడం ఆయన స్వభావం, కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా ఈ లీలా విభూతిలోకి చేర్చడం అనేటువంటిది స్వభావం కాదు. అది ఎంత కష్టము ఆయన మనసుకి అంటే, సముద్రంలో ఉన్నటువంటి నీటిని పర్వతం మీదకి ఎక్కించడం ఎంత కష్టమో ఆయనకి ఆ లోకంలో ఉన్నటువంటి ఆ వైదిక పుత్రుడని ఈ లోకంలోకి తీసుకురావటం కూడా ఆయన మనసుకి అంత కష్టం కలిగించేటువంటి విషయం. మరి ఆయనకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందండి? పర్వతం మీద ఉన్నటువంటి నీరు సముద్రానికి చేరడం చాలా సులభం కదా. అలా ఈ లోకంలో ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి జీవులని పరమపదానికి తీసుకువెళ్ళడం అంటే ఆయనకి చాలా సులభమైన పని, ఆనందాన్ని కలిగించేటువంటి కార్యం అండి. కాబట్టి ఇలా అంగుపుక్కారై ఇంగే మీట్కై ఆగరదు అవన్ తిరువుళ్ళతోడు చేరాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ఆ పరమపదంలో ఉన్న వాళ్ళని తిరిగి ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది ఆయనకు మనస్తత్వానికి సరిపోదండి. ఇంగుళ్ళారై అంగే కొండు పోవయ్యా ఇట్టు అవన్ తిరువుళ్ళത്തിൽ పొరుందువదు. ఇక్కడున్న వారిని అక్కడికి చేర్చడం అంటే ఆయనకి చాలా ఆనందం, కానీ అక్కడున్న వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం ఆయన మనసుకి అది ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కాదు కదా, దుఃఖాన్ని కలిగించేటువంటి విషయము అని. ఇప్పటి తిరువుళ్ళతుక్కు
పొరుందాదత్తై అవన్ చేయదడు. మరి ఎందుకు చేశాడండి? అంత కష్టమైన పని, ఆయన మనసుకి నచ్చని పని ఎందుకు చెయ్యాలి అంటే, బ్రాహ్మణనుடைய నిర్బంధుత్తుక్కాగా ఎన్ను అరుడి చెయ్యా నిన్నుకొండు. అదే ఆ బ్రాహ్మణోత్తముడు నా బిడ్డల్ని నాకు ఇచ్చే కృష్ణ, నా బిడ్డల్ని నాకు తిరిగి ఇవ్వవయ్యా అని నిర్బంధించటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు. ఇప్పటి కొత్త దుఃఖం తమకు ఇళ్ళ ఎంగిరార్. ఇప్పుడు ఆళ్వారు ఎందుకు చెబుతున్నారు ఇదంతా? ఇలాంటి దుఃఖం నాకైతే లేదండి అంటున్నారు ఆళ్వారు. ఎలాంటి దుఃఖం? పరమపదానికి చేరిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాను అనే దుఃఖం నాకు లేదు అంటున్నారు. మరి ఎవరికి ఉన్నదండి? అదిగో ఆ బ్రాహ్మణుల, ఆ వైదికోత్తముని యొక్క ఆ బిడ్డలకి పరమపదానికి వెళ్ళారు, తిరిగి ఈ లోకంలోకి తీసుకురాబడ్డారు. ఏ కారణం చేత? బ్రాహ్మణోత్తముడు నిర్బంధించడం చేత. కానీ నాకు ఆ దుఃఖం లేదు అంటున్నారు. ఎందుకని లేదట? అక్కడ ఏమిటి? పుత్రాధ్యానవలన్ అలవన్నీయే స్వరూపానురూపమాగా అవన్ తిరువెళ్ళతుక్కు పొరుంది. నాకు అలాంటి దుఃఖం లేదు. ఎలాంటి దుఃఖం? ఆ పిల్లలు పరమపదాన్ని నుంచి తిరిగి రాబడ్డారే, అలాంటి దుఃఖం లేదు. నేను మళ్ళా తిరిగి వస్తాను అనే దుఃఖం నాకు లేదు. ఎంచేత ఆ పిల్లలు ఎందుకు తీసుకురాబడ్డారు తిరిగి? అదిగో ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క నిర్బంధం చేత తిరిగి తీసుకురాబడ్డారు. అదే పుత్రాధ్యాన అడవన్నీయే, అదిగో ఆయన పుత్రుల్ని అర్థించాడు. అంతేకాకుండా స్వరూపానురూపమాగా అవంతిరు వెళ్ళొత్తుకు పోరుంది నశయ్యాలే ఆశయపట్ట ఎనక్కు ఒక దుఃఖముండో ఎంగిరాల్. స్వరూపానురూపంగా, స్వరూపానికి అనురూపమైనటువంటి ఆయన మన స్వరూపం ఏమిటి? అవంతిరు ఉళ్ళత్తుక్కు పొరుంది నశయ్యాలే ఆశయపట్ట. నేను కోరుకునేటువంటి కోరిక తిరువుళ్ళానికి ఆనందాన్ని కలిగించేటువంటిది కావటం చేత అలాంటి కోరికనే కోరుకున్నటువంటి నాకు ఒక దుఃఖం ఉండో ఎంగిరా. ఇంకా నాకే దుఃఖం లేదండి. ఏం దుఃఖం లేదు? ఇదిగో పరమపదానికి వెళ్ళారండి ఆ వైదిక పిల్లలు, ఆ వైదికుని యొక్క పిల్లలు మళ్ళా తిరిగి వచ్చారు అనేటువంటి దుఃఖం ఆ పిల్లలకు కలిగింది కానీ నాకు కలగదు. ఎందుకని? నేను కోరుకునేటువంటి కోరిక ఆయన యొక్క మనసుకి ఆనందం కలిగించేదిగా ఉంటుంది కనుక నాకు ఇంకా ఏ దుఃఖము లేదు. ఆయన మనసుని కష్టపెట్టి పొందేటువంటి కోరికలు నాకేమీ లేవు. ఏమిటి? ఆ వైదికుడి యొక్క కుమారులని పరమపదం నుండి తీసుకురావడం అనేటువంటిది ఆయనకి ఎంత మనక్లేశాన్ని కలిగించేటువంటి విషయం. ఆయన బ్రాహ్మణోత్తముడి యొక్క నిర్బంధం చేత తీసుకొచ్చాడు కాబట్టి నాకు దుఃఖము లేదు, నా వల్ల ఆయనకి దుఃఖము లేదు అంటూ కర్మ సంబంధం అత్తుపోగా మయ్యాలే ఆ ఇత్తు అవరగడుకు మేడ వేండిస్తూ. ఏమండి? నచ పునరావర్తతే అని చెప్పేటువంటి పరమపదంలో ఉన్నటువంటి ఆ వైదిక పుత్రులని ఇక్కడ మళ్ళా ఎలా తీసుకురాగలిగాడండి కృష్ణ పరమాత్మ? మనకి ఉపనిషత్తులన్నీ నచ పునరావర్తతే అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అని కదా చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చారు కృష్ణ పరమాత్మ? అంటే వాళ్ళు కర్మ సంబంధము నశించిపోయినటువంటి వాళ్ళు కాదట. అంచేత వాళ్ళు అనుభవించవలసినటువంటి కర్మలు ఇంకా ఉండటం చేత తిరిగి తీసుకొచ్చాడు, తిరిగి తీసుకురాబడ్డారు వాళ్ళు. కర్మ సంబంధం అత్తవారు పోగక్కడవ దేశத்திலே ఇవరగల్ పోనపడి ఎన్ పెన్నయ్యన్నిల్. బాగుందండి. కర్మ సంబంధం తొలగనటువంటి వాళ్ళు ఆ దేశంలో ప్రవేశించే అధికారమే లేదు కదా. మరి అలాంటప్పుడు కర్మ సంబంధం తొలగనటువంటి ఈ వైదిక బాలురు పరమపదంలోకి ఎలా ప్రవేశించారు అంటే కింద అరుంపదంలో ఇస్తున్నారు చూడండి. ఏమిటది? వైదిక పుత్రగడుకు పునరావృత్తి వరుగైకు హేతు. ఆ వైదిక పుత్రుడు అరుంపదంలో 4వ లైన్లో పుత్రార్థి ఇచ్చారు. అక్కడ పునరావృత్తి వరుగైకు హేతు. ఆ వైదిక కుమారులు తిరిగి ఈ లోకంలో రావటానికి కారణం కర్మ సంబంధం అత్తుపోగామయ్యన్ను. వాళ్ళు కర్మ సంబంధం తొలగిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ లోకంలో ప్రవేశించినటువంటి వాడు కాదండి. ఎవరగల్ అంగే పోగైకు హేతు ఇన్నదు ఎన్ను అడిచెయ్యా నిన్నుకొండు. అదిగో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి కారణం ఫలానా అని చెప్పాలని భావించినటువంటి ఆడవాళ్ళు తాం నిర్వేదత్తోడే అవనై పెరవేణం ఎన్న ఆశ ఇప్పుడు గయ్యాలే తమకు పునరావృత్తి రూపమాన దుఃఖం ఎల్ల ఎన్ను
అర్ధాంతరం అరుడిచ్చేగిరారు. అదిగో అక్కడికి వెళ్ళటానికి ఫలానాది కారణం అంటే కర్మ సంబంధం తొలగకుండా వెళ్ళిన వాడు కాబట్టి తిరిగి వచ్చారు అని చెప్తూ ఆడవాళ్ళు కూడా అవనై పెరవేయడమని ఆశపడుతున్నటువంటి తమకు పునరావృత్తి రూపమాన దుఃఖం వెళ్ళే నాకింక నేను కర్మ సంబంధం పోవటమా ఉండటం అనే కారణం తర్వాత నాకు ఆయన్ని పొందాలనే కోరిక ఉన్నది కనుక ఆశపడుతూ ఉన్నాను కనుక నాకు పునరావృత్తి రూపమాన దుఃఖం వెళ్ళాయి. ఆ లోకానికి వెళ్ళారండి పరమపదానికి ఆళ్వాళ్ళు, మళ్ళా తిరిగి వచ్చేసారండి అనేటువంటి దుఃఖం తమకు లేదు అని చెప్తున్నారు ఇంకొక అర్థంలో. అంతేకాదు కర్మ సంబంధం అవరగల్ రుచి మున్నాగ పోగ వెళ్ళాయి. మరి వాళ్ళు ఎలా వెళ్ళారండి? వాళ్ళు వాళ్ళ కోరికతో, ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక కోరిక, నన్నెప్పుడు ఆ అంతమిల్ పేరిన్బత్తు అడియరోడి రుందమయ్య అన్నట్లుగా ఎప్పుడెప్పుడు నన్ను అంతం ఇల్ పేరిన్బం, హద్దు లేని గొప్పదైన ఆనందాన్ని పొందటానికి అవకాశం ఉన్నటువంటి ఆ పరమపదానికి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావయ్యా అని ఆశ ఆడవాళ్ళకి. అంచేత ఆ లోకానికి వెళ్ళినా వీరు తిరిగి వచ్చే అవకాశము, తిరిగి వచ్చామని దుఃఖం పొందవలసిన అవసరం లేదు. కానీ ఆ వైదిక బాలురకి వాళ్ళకి అసలు అవరగల్ రుచి మున్నా గప్పోగ వెళ్ళాయి. వాళ్ళకి ఏదో పరమపదం ఉన్నదని, అక్కడ పరమాత్మ ఇలా ఉంటాడని, నిత్యశూల గోష్ఠిలో నిత్యశూల చేత సేవించబడుతూ ఉంటాడని, మనందరం పొందదగినటువంటి స్థానం అది అని ఇలాంటి ఆలోచనలు లేవు. పరమపదానికి వెళ్ళాలనే రుచి లేదు. అంచేత మరి ఎలా వెళ్ళారండి వాళ్ళు? కర్మ సంబంధము తొలగలేదు, వాళ్ళకి పోనీ రుచి ఉన్నదండి. అందుచేత కర్మ సంబంధం తొలగకపోయినప్పటికీ కూడా ఆయన అనుగ్రహంతో వీళ్ళకి పరమపదాన్ని ఇచ్చాడు అని చెప్దామంటే అది కూడా రుచి లేదు వాళ్ళకి. కర్మ సంబంధము తొలగలేదు, రుచి లేదు వాళ్ళకి. మరి ఎలా వెళ్ళారండి వాళ్ళు అంటే, నా ఇచ్చిమార్ కృష్ణనై కాణవేణం ఎన్ను ఆశైపట్ట అజై పిక్కపోనార్గల్ ఇత్తనై. అదిగో ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి పెరియ పిరాట్ నా ఇచ్చిమార్, ఆవిడికి కృష్ణ పరమాత్మని సేవించాలనే ఆశ కలిగిందట. ఆయన ఇప్పుడు పరమపదంలో ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడు? ఈ లీలా విభూతిలో కన్నపిరాన్గా వచ్చి అవతరించి ఉన్న సమయం ఆవిడ అక్కడే ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆవిడికి ఈ లోకంలో ఈయన చేసేటువంటి ఈ చేష్టితాలన్నీ నారద భగవానుడి ద్వారా విన్నదట. ఏమిటమ్మా నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు? పగలు పెట్టిన దీపంలాగా ఉన్నది ఈ పరమపదం. ఇప్పుడు అక్కడ ఎలా ఉంది లీలా విభూతి? రాత్రి పెట్టిన దీపం వలె ఆయన కళ్యాణ గుణాలు, ఆయన వైభవం అంతా ప్రకాశిస్తోంది ఇప్పుడు అక్కడే కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఇది ఒక లోకం అనిపించుకుంటుందా ఆయన లేకపోయిన తర్వాత అని? ఇలా భూలోకంలో కృష్ణ పరమాత్మ అవతరించి ఆశ్రిత సులభుడుగా ఉన్నటువంటి ఆ వైభవాన్ని మొత్తం నారదుడి ద్వారా విన్నటువంటి పెరియ పిరాట్టికి అదిగో ఆయన్ని ఒకసారి చూడాలి అనిపించిందట. మరి ఎలా చూడాలి? ఇదిగో ఈ వైదిక పుత్రుల్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ, పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగానే. కృష్ణనైకాణ వేణు నిన్ను ఆశైపట్టు అదే పిక్కపోనార్గలిత్తనే ఆశపడి వీళ్ళని పిలుచుకొని వెళ్ళిపోయిందంటే, నా అంగనం నిక్కే రుచి మున్నాగ పత్తినవనాగయ్యాలే. ఆడవాళ్ళు చెప్తున్నారు, నాకు అలాంటి దుఃఖం ఏం లేదండి. ఏం చేత నా అంగనం నిక్కే, నాకు అలా రుచి లేకపోవడం అనేది లేదు కదా, నాకు రుచి ఉన్నది కదా ఆయన్ని పొందాలని. రుచి మున్నాగ పత్తినవనాగయ్యాలే, ఆ రుచి ఆ ప్రీతితోటి ఆయన్ని పట్టుకున్న వాడిని కావటం చేత దుఃఖ గంధమిల్లై ఎంగిరా ఎన్నపడి, నాకు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వస్తాను అనేటువంటి దుఃఖ గంధం కూడా లేదండి అంటున్నారు ఆడవాళ్ళు. అలా ఇక్కడ రెండు అర్థాలు చెప్పారు. ముందిన అర్ధత్తిల్ వైదిక నిర్వ్యావృత్తి, ద్వితీయ అర్ధత్తిల్ తత్పుత్రగడిల్ వ్యావృత్తి. ముందల చెప్పినటువంటి అర్థమేమో వైదికుని కంటే కూడా వ్యావృత్తి. ఆ వైదికుడు ఏం చేశాడు? పరమాత్మ యొక్క మనస్సు ఏమిటో తెలుసుకోకుండా తన కోరిక ప్రకారం తన పిల్లల్ని కావాలి అని కోరుకున్నాడు. కానీ ఆడవాళ్ళకి పరమాత్మని కష్టపెట్టేటువంటి కోరికలు కోరే ఉద్దేశం లేదు. ఆయన మనసుకి సంతోషం కలిగించేటువంటి కోరికలే తప్ప ఆడవాళ్ళవి. అంచేత నాకే దుఃఖము లేదన్నారు. ఆ వైదికుడు ఏమిటి? పరమాత్మ యొక్క మనసుని కష్టపెట్టి, ఎంత కష్టపెట్టి
ఇక్కడ ఉన్న వాళ్ళని ఆ లోకంలోకి తీసుకువెళ్ళటమే ఆయన స్వరూపం. కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళని ఈ లోకంలోకి తీసుకురావడం అనేటువంటిది సముద్రంలో ఉన్న నీటిని పర్వతం ఎక్కించడం ఎంత కష్టమో ఆయనకు కూడా అంత కష్టమైన విషయం. కానీ వైదికుడు ఆ భావాన్ని తెలుసుకోకుండా తన పిల్లలు కావాలి అని కోరుకున్నాడు. కానీ ఆడవాళ్ళకు అలాంటి కోరికలు ఏమి లేవు కనుక ఆ వైదికుని కంటే ఆడవాళ్ళ యొక్క ప్రవృత్తి వేరైనటువంటిది అని. రెండవది వాళ్ళకి పోనీ స్వయంగా వెళ్తే వెళ్ళారు, వాళ్ళు తమ యొక్క కర్మ సంబంధం తొలగించుకొని మేము పరంపదం పొందాలి అనేటువంటి కోరికతో వెళ్ళారా వైదిక పుత్రులు అంటే వాళ్ళకి అలాంటి రుచి కూడా లేదు కనుక. కానీ ఆడవాళ్ళకి ఎప్పుడు నేను పరమపదం వెళ్తాను, ఎప్పుడు నాకు ఆ లోకాన్ని పొందింప చేస్తావనే ఆశ రుచి ఉన్నాయి అని చెప్పడం వల్ల ఇదిగో వైదిక పుత్రుల కంటే వేరైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి వారు ఆడవాళ్ళు అని చెప్పినట్లయినది అని. ఇప్పుడు మూలంలోకండి కర్మ సంబంధం అత్తు పోగా మయ్యాలే ఆ ఇత్తు ఎవరు గడుక్కు మేండ వేండిత్తు. కర్మ సంబంధం తొలగకుండా పోవటం చేత కదా వీళ్ళు మళ్ళా తిరిగి రావాల్సి వచ్చింది. కర్మ సంబంధం అత్తారు పోగక్కడవదే చెత్తిలే ఎవరుగలు పోనపడి ఎన్ పెన్నయ్యన్నిల్. కర్మ సంబంధం తొలగిన వాళ్ళు వెళ్ళగలిగినటువంటి ఆ దేశానికి వీళ్ళెలా వెళ్ళారండి అంటే ஞாயிற்றுமார் தங்கள் சுவாதந்திரத்தை காட்டுகைக்காக எவர்களை அங்கே அங்கே அழைப்பித்தார்களைத்து. నాయకుమారులు తంగల్ స్వాతంత్రத்தை తన యొక్క స్వాతంత్రాన్ని చూపించడం కోసమని అంటే కృష్ణ పరమాత్మని సేవించాలని ఎవరిగలై అంగై అజైపిత్తారుగలాయిత్తు వీళ్ళని అక్కడికి పిలిపించుకున్నారు అని ఒక అర్థం. అంగనన్నికే అంతేకాకుండా ఇన్నిన్న నీర్మై ఇనియాము రామై ఎన్ను తొడంగి మంగవట్టు ఎన్ను ఎన్ను మడిపిడిత్తు கூப்பிடும்படி சம்சாரத்தில் விரக்தி பிறந்தும் காதல் கடலின் மிக பெரிதால் என்னும் மண்ணினி ஞானமும் கடல் நீர் விசும்பும் கரிய பெரிதால் என்னும் அதனில் பெரிய என்னவா என்னும் இப்படி பகவத் விஷயத்திலே கண்ணஜிவத்த பக்தி விளைந்து போக ஆசைப்படுகிற எனக்கு ஒரு దుఃఖమిல்லை என்கிறாరు. எனக்கு ஒரு దుఃఖం இல்லை, నాకు అలాంటి దుఃఖం ఏమీ లేదు. ఏమిటి ఆ దుఃఖం అంటే అదిగో ఆయన్ని పొందాలి అనేటువంటి రుచి కూడా లేనటువంటి వైదిక పుత్రుల కంటే నేను వేరైన వాడిని కనుక అదిగో భగవంతుడి యొక్క ఆ తిరువుళ్ళాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క మనస్తత్వం కంటే నాది వేరైన మనస్తత్వం కనుక ఈ దేహాన్ని విడిచి పరమపదాన్ని పొందారు ఆళ్వారు. ఆ పరమపదం నుండి మళ్ళా వెనక్కి తీసుకురాబడతారు అనేటువంటి ఆ శంక లేదు, ఆ దుఃఖము నాకు లేదండి. అంటే ఎలాంటి వారు ఆళ్వారు? రుచి కలిగినటువంటి వారు. ఎప్పుడెప్పుడు నిన్ను పొందుతానయ్యా, నీ తిరువడిగళ్ళలో కైంకర్యం చేస్తానయ్యా అనే రుచి. అలా ఇన్నిన్న నీర్మై ఇనియామురామై ఎన్ను తొడంగి తిరువిరత్నంలో మొదటి పాత్రంలో ఇన్నిన్న నీర్మై ఇనియామురామై పరమాత్మ ఇంకా నాకు ఈ జన్మలనే సంసారం, ఈ జన్మలతో కూడినటువంటి ఈ సంసారము, ఈ దేహము ఇనియామురామై నేను వీటిని ఇంకా పొందలేనయ్యా, నన్ను ఈ దేహ సంబంధం నుండి విముక్తుడిని చెయ్యవయ్యా అని ప్రార్థించిన దగ్గర నుంచి మంగవొట్టు అని చివరి పాసరము చివరి తిరువాయముడి అందులో మంగవట్టు నువ్వు కనుక నన్ను ఇంకా విడిచిపెట్టేశావంటే అదిగో పెరిగి పిరాట్టి మీద ఒట్టు ఆనవేసి చెప్తున్నా అని మడి పిడిత్తు కూప్పిడుంబడి ఎన్ను అడిపిడిత్తు పాదాలు పట్టుకొని మొరలు పెట్టుకునేటట్టుగా సంసారక్తులు విరక్తి పిరందం. ఆడవాళ్ళకు సంసారం విషయంలో అంత విరక్తి. ఇంకా వారి ప్రీతి చూద్దామంటే కాదల్ ప్రీతి కడలిన్ మిగపెరిదాలు సముద్రం కంటే మించిపోయినటువంటి గొప్ప ప్రీతి. మన్నిని జ్ఞానము ఏ కడల్ నీళ్ళు విసుంబుం కరియ పెరిదాల్. ఇదిగో ఈ భూమండలం కంటే ఏడుకడం సప్త సముద్రాల కంటే విశాలమైన ఆకాశం కంటే కూడా గొప్ప పెద్దదయ్యా నా ప్రీతి అని ఆళ్వాళ్ళు చెప్పినట్లుగా అదనిల్ పెరియ ఎన్ అవా వాటన్నింటికంటే మించిపోయినటువంటిది నా ప్రీతి అని చెప్పారు కదా. ఎన్నుం ఇప్పటి భగవద్విషయత్తులే కన్నజివత్త భక్తి. అదిగో భగవంతుడి విషయంలో కన్నజివత్త ఏ దోషము లేనటువంటి భక్తి విళైందు పోగా ఆశపడుగిరయ్యనకు అలాంటి భక్తి నాకు పెంపొందాలి అని ఆశపడుతూ ఉన్నటువంటి నాకు
ఒక దుఃఖమిల్లై ఎన్గిరార్, ఒక్క దుఃఖం కూడా లేదండి. అంటే అలా వైదిక పుత్రుల వలె తిరిగి ఈ లోకంలోకి వస్తాను అనే దుఃఖము లేదు, అలా పొందలేను అనేటువంటి దుఃఖము కూడా లేదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఎడరిన్నియే ஒரு நாள் ஒரு போஸ்டில் எல்லா உலகும் கழியா படர் புகழ் பார்த்தனும் பொய்துகனும் உடனேரத்தின் தேர் கனவே சுடருளியாய் நின்ன தன்னுடை சோதியில் வைதிகன் பிள்ளைகளை உடலுடும் கொண்டு கொடுத்து அவனை பத்தி ஒன்னும் துயரிலனே. ஆறாம் பாட்டு. தன்னுடைய அப்ராகிருத விக்கிரகத்தை இதர சஜாத்தியமாக்கி சம்சாரிகள் கண்ணுக்கு விஷயமாக்கின கிருஷ்ண குணங்களை அனுபவிக்க பெத்த எனக்கு ஒரு துக்ககந்தமில்லை என்கிறாரு. తన్నుడై అప్రాకృత విగ్రహத்தை, ఆయన ఎలా ఉంటాడు శ్రీవైకుంఠంలో? అప్రాకృత దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి తన యొక్క అప్రాకృత దివ్య మంగళ విగ్రహాన్ని ఇతర సజాతీయమాకి, ఇతరులతో ఈ లోకంలోకి వచ్చి మనవలే సాధారణ ఒక సజాతీయమాకి, మనవలే ఒక మనుష్యుడి వలె వచ్చి అవతరించి సంసారిగల్ కన్నుక్కు విషయమాకి, ఎలా ఈ సంసారులైనటువంటి ఈ జీవుల యొక్క మాంస చక్షువులకి దర్శనమిచ్చేటట్లుగా ఉన్నటువంటి ఆ కృష్ణ గుణంగళై అనుభవిక్కపెత్త. అలాంటి అంటే అప్రాకృత దివ్య తిరుమేనిని ఈ సంసారులతో సజాతీయంగా చేసి వచ్చి అవతరించాడే కన్నపిరానిగా. అలాంటి కన్నపిరాని యొక్క గుణాలని అనుభవించడానికి పొందినటువంటి నాకు ఒక దుఃఖగంధం ఎల్లై, నాకు ఇంక ఒక్క దుఃఖం కూడా లేదర్రా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. துயரில் சுடரொளி தன்னுடை சோதி நின்ன வண்ணம் நிற்கவே துயரின் மலியும் மனிதர் பிறவியில் தோன்றி கண்காண வந்து துயரங்கள் செய்து தன் தெய்வ நிலை உலகில் புக உயுக்கும் அம்மான் துயரமில் சேர் கண்ணன் மாயன் புகழ் சொத்தையான் ஓர் துன்பம் இளனே. తుయరిల్ అంటే దుఃఖము లేనిది, సోడరొళి అతి ఉజ్వలమైనటువంటిది, తన్నుడై సోది తనకు అసాధారణమైనటువంటి పరంజ్యోతి. ఒక నిమిషం. జ్యోతి నిన్న వన్నమే నిర్క, పరంజ్యోతి శబ్దవాచ్యమైనటువంటి విగ్రహము పూర్వము ఉన్నట్లుగానే ఉండగా, ఒక్క నిమిషం. తుయరిల్ మలియం మనిషేరు, తుయరిల్ అంటే దుఃఖమునందు, తుయరిల్ మలియం మనిషేరు, మలియం అంటే వృద్ధి చెందుతున్న మనుష్యుల యొక్క పిరవయిల్ తోండి జన్మముల యందు ఆవిర్భవించి కణ్కాణ వందు కంటికి కనవ చర్మ చక్షుస్సుకు విషయము అయ్యేటట్లుగా వందు తోండి సమీపించి కణ్కాణ వందు తుయిరంగల్ చేయదు, సమీపించి రూప ఔదార్యాది గుణముల చేత అందరినీ వశపరుచుకొని తన యొక్క ఒక్క నిమిషం దైవం నిలై తన యొక్క దివ్యమైన పరత్వ స్థితిని లోకమనందు స్థాపించినటువంటి నిలై ఉలగిల్ పగ ఉయక్కుం అమ్మాన్ స్థాపించినటువంటి సర్వాధికుడును, అమ్మానంటే సర్వాధికుడును, తుయరమిల్ సీర్ కన్నన్ మాయన్ దుఃఖము లేనివాడును, సీర్ కళ్యాణ గుణములు కలవాడును, కన్నన్ కృష్ణావతారంబు ఎత్తినటువంటి మాయన్ ఆశ్చర్యవంతుని యొక్క పొగళ్ చుత్తయాన్ ఓరు తున్వం ఇలన్
యశస్సును అనవరతము అంటే ఎల్లప్పుడూ అనుభవించడానికి పొందినటువంటి నేను ఒక విధమైన అప్రీతి కూడా లేనటువంటి వాడిని అయ్యాను అంటున్నారు ఆడవాళ్ళు. సరే, ఇప్పుడు తాత్పర్యం చూస్తే వారు ఏం చెప్పారో మనకు అర్థమవుతుంది. హేయ ప్రత్యనీకుడు, శుద్ధ సత్వమయుడు అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలు ఏమీ లేనటువంటి వాడు, అంటే దోష గుణాలకి ఎదురుతట్టుగా ఉండేటువంటి వాడు, శుద్ధ సత్వమయ స్వరూపము, నిరవధిక తేజోస్వరూపము, తనకే అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. అలాంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క నేత్రాలకి కనపడేటట్లుగా ఈ సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి మనుష్యులతోటి సజాతీయుడుగా వచ్చి అవతరించి తన యొక్క అప్రాకృత స్వభావాన్ని వారికి తెలియచేసినటువంటి గొప్ప ఉపకారకుడైనటువంటి శ్రీపతి యొక్క ఆ నిరవధిక కళ్యాణ గుణాలని అవిచ్ఛిన్నంగా అనుభవించడానికి పొందాను నేను. అలాంటి ఆ అనుభవాన్ని లభించినటువంటి నాకు ఇంకా ఎలాంటి దుఃఖము లేదర్రా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాశ్రంలో. ఆరాయరపడి తుయరిల్ సమస్త హేయ ప్రత్యనేక నిరతిశై తేజో విశిష్ట స్వ అసాధారణ దివ్య రూపత్తోడే కూడా సమస్త హేయ ప్రత్యేక అంటే సమస్తమైనటువంటి హేయ గుణములకు ఎదురుతట్టుగా ఉన్నటువంటి వాడు, నిరతిశయ తేజస్సుతో కూడుకున్నటువంటి వాడు, తనదే అయినటువంటి తనకే ప్రత్యేకముగా ఉన్నటువంటి దివ్య రూపముతోటి కూడి ఉన్నటువంటి వాడు, సమస్త హేయ ఆస్పద మనుష్యం అంటే ఆయనేమో సమస్త హేయ ప్రత్యనీకుడు, నిరతిశయ తేజో విశిష్టుడు, సో అసాధారణ దివ్య రూపం కలిగినటువంటి వాడు. ఈ మనుష్యులు ఎలాంటి వాళ్ళు? సమస్త హేయ ఆస్పదం, ఆయన హేయ ప్రత్యనీకుడు, వీళ్ళేమో హేయ ఆస్పదం దోషగుణాలకే స్థానమైనటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వీళ్ళతోటి సజాతీయుడుగా వచ్చి అవతరించి సకల మనుజనైన విషేతాంగతనాయ్ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క నేత్రాలకి దర్శనమిచ్చేటట్టుగా అశేష జన మనోనయన హార దివ్య చేష్టితాని కుర్వాణ வாயுக்கொண்டு தன்னுடைய ஐஸ்வர்யமான ஸ்வபாவத்தை இந்த லோகத்திலே ఆవిష్కరిస్తూ అరుడం స్వభావనాయ్ అశేష జన అంటే అందరి యొక్క మనస్సులకి నేత్రాలని హరించేటువంటి దివ్యమైన చేష్టితాలని చేస్తూ ఉండి తన యొక్క ఐశ్వర్యమనే స్వభావాన్ని అంటే ఐశ్వర్యమాన స్వభావత్తాయి అంటే ఈశ్వరత్వ స్వభావాన్ని అంటే ఈశ్వరుడు నియమించేటువంటి వాడు, అంతేకాదు సులభుడుగా ఉంటే అంటే పరత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, తన యొక్క సౌలభ్యాన్ని దర్శింపచేస్తూ ఉన్నటువంటి వాడై ఈ లోకంలో ఆవిష్కరించి అనుగ్రహించినటువంటి స్వభావము కలిగిన వాడు, ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడు, హేయ ప్రత్యనేక కళ్యాణ గుణ విశిష్టనాన కన్నన్ హేయ గుణములు ఏమీ కొలవనటువంటి కళ్యాణ గుణములు మాత్రమే కలిగినటువంటి వాడైన కన్నన్, ఆ కన్నన్ యొక్క పొగడు కీర్తి తుత్త ఆ కీర్తిని స్మరించిన నేను యాను దుఃఖమిలనే తుత్త అనుభవించినటువంటి నేను ఓర్తున్వం ఎలన్ నాకు ఇంకా అలాంటి ఆ కన్నన్ని అనుభవించిన తర్వాత ఇంకా నాకే దుఃఖాలు లేవండి అంటున్నారు ఆడవాళ్ళు. పన్నీరాయిరప్పడి అనంతరం ఇతర సజాతీయనాయ్ అవతరిత్తు நிற்கிற நிலையிலே அதிமானுஷ வியாபாரங்களை பண்ணும் கிருஷ்ணனுடைய குணங்களை பூர்ணமாக அனுபவிக்கப்பெத்த நான் ஒரு అప్రీతిயை ఉడయ్యేన్ అల్లేన్ ఎన్గిరార్. ఇతర సజాతీయుడుగా వచ్చి అవతరించినటువంటి ఈ స్థితిలో అతిమానుషం అంటే మనుష్యులకి అతీతమైనటువంటి చేష్టితాలని చేసేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క గుణాలని పరిపూర్ణంగా అనుభవించడానికి పొందినటువంటి నాకు ఒక అప్రీతి కూడా లేదండి అంటున్నారు ఆడవాళ్ళు. అప్రాకృతమాగయ్యాలే దుఃఖాది ప్రతిభటమాయ్ అని హేయ ప్రత్యనీకుడు అంటున్నారు కదా, దోష గుణాలు లేనటువంటి వాడు, ఏ దుఃఖము అంటున్నటువంటి వాడు అన్నారు కదా.
ఎంచేత అండవండి ఆయన దుఃఖాలు? ప్రాకృత శరీరం అయితే దుఃఖాలు కలిగే అవకాశం ఉన్నదండి. అప్రాకృత దివ్య తిరుమేని కదా ఆయనది. అంచేత దుఃఖాది ప్రతిభటమాయ్, దుఃఖాలకి ఎదురుతట్టుగా ఉండేటువంటి వారు శుద్ధ సత్వ ఆత్మకమాగా ఇయ్యాలే అతి ఉజ్వల తేజో రూపమాయ్. ఇదిగో రజస్తో తమస్తో కలిస్తే ఆ తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పరమాత్మ యొక్క స్వరూపం శుద్ధ సత్వముతోటి కూడుకున్నటువంటి స్వరూపము కావటం చేత మిక్కిలి తేజోరూపమైనటువంటిది. పోని అలాంటి స్వరూపం ఆయనేమిటండి, ఇంకా ఉన్నారు కదా అందామని కాదండి. స్వ అసాధారణమాన పరంజ్యోతి శబ్ద వాచ్యమాన విగ్రహమానదు, తనకే చెందినటువంటి, తనకి తప్ప ఇతరులెవ్వరికీ లేనటువంటిదైన పరంజ్యోతి శబ్దముతో చెప్పబడేటువంటి ఆ అప్రాకృత దివ్యమంగళ విగ్రహం అనేటువంటిది యథా పూర్వ అవస్థాయామే, యథా పూర్వావస్థాయే నిర్క అంటే ఎలాగైతే ఆ శ్రీవైకుంఠంలో ఇదిగో శుద్ధ సత్వరూపంగాను అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతోను దుఃఖాది ప్రతిభటంగాను అతి ఉజ్వల తేజో రూపంగాను తనదైనటువంటి అసాధారణ పరంజ్యోతి శబ్దంతో చెప్పబడేటువంటి ఆ విగ్రహం ఉన్నదో అదే స్వరూపంతో వేయించేయగా ఇక్కడికి దీప ప్రవృత్తి పోలే సజాతీయమాన అప్రాకృత విగ్రహత్తయ్యుడయ్య నాయకుండు దుఃఖత్తిలే వర్జిత్తు వరక్కడవదాన మనుష్యరుడయ్య జన్మత్తిలే. ఒక దీపము నుండి ఇంకొక దీపం వెలిగి ప్రకాశిస్తూ ఉన్నట్లుగా సజాతీయమాన అప్రాకృత విగ్రహత్తయ్యుడయ్యన ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి అప్రాకృత దివ్య మంగళ విగ్రహము నుండి ఆవిర్భవించినటువంటి ఇంకొక అప్రాకృత దివ్య మంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? దుఃఖత్తిలే వర్ధిక్కడవదాన మనుష్యుడే జన్మత్తిలే. దుఃఖాలని దుఃఖత్తిలే దుఃఖమునందు వర్ధిత్తు పెరుగుతూ వరక్కడవదాన ఆ దుఃఖాల్లోనే పెరుగుతూ అలానే జీవిస్తూ ఉండేటువంటి మనుష్యుల యొక్క జన్మములో ఆవిర్భవిస్తూ అంటే దుఃఖరహితమైనటువంటి దుఃఖాలకి ఎదురుతొట్టైనటువంటి పరమాత్మ దుఃఖాలకే ఆకరమా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ మనుష్యులతోటి సజాతీయుడుగా వచ్చి ఆవిర్భవించి అతీంద్రియ విగ్రహத்தை మానుష చక్షుకు విషయమాకి కొండు వందు తన యొక్క అతీంద్రియ విగ్రహం, ఇంద్రియ గోచరుడు కాడు పరమాత్మ. అలాంటి ఆ పరమాత్మ ఈ మాంస చక్షువులకి దర్శనమిచ్చేటట్లుగా వచ్చి వేంచేసి ఈ లోకంలో అవతరించి సన్నిహితనా ఎక్కడో శ్రీవైకుంఠంలోనో పాల్కడల్లోనో ఉన్నాడు అన్నట్టు కాకుండా సన్నిహితన మనకి సమీపంలో మన యొక్క ఈ మాంస చక్షువులకి దర్శనమిచ్చేటట్లుగా రూప ఔదార్య గుణంగళాలం శౌర్య వీర్యాది గుణంగళాలం ఆశ్రిత అనాశ్రిత విభాగమర ఈడుపడుద్ది. తన యొక్క రూపముతోటి ఔదార్య గుణాలతోటి శౌర్య వీర్యము మొదలైనటువంటి గుణాలతోటి వీడు ఆశ్రితుడా, వీడు అనాశ్రితుడు అంటే వీడు ఆశ్రయించాడు, వీడు ఆశ్రయించలేదు అనేటువంటి విభాగం అనే తారతమ్యము లేకుండా ఈడుపడుద్ది అందరినీ ఆనందపరిచి దూత్య సారథ్యాదిగలై పన్ని దౌత్యం చేశాడు. సారథిగాను ఆశ్రితులకి సారథి కైంకర్యాన్ని చేశాడు అని పన్ని తాడు నిర్కిరని రయ్యలే తనకు అసాధారణమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అన్నారు కదా. పరత్వంలోనూ ఆ యొక్క దివ్యమంగళ విగ్రహం అసాధారణమే, సౌలభ్యంలోనూ అసాధారణమేనట. ఎంచేత అంత గొప్పవాడు ఇలాంటి కైంకర్యాలు చేయడం అనేటువంటి స్థితి ఎవరికైనా ఉంటుందా? అంచేత పరత్వంలోనూ అసాధారణమే, సౌలభ్యంలోనూ అసాధారణమైనటువంటి ఆ స్థితిని తనకు అసాధారణమై అంటే దౌత్యం చేయటంలోనూ సారథిగా ఉండటంలోనూ తనని తాను ఉన్నటువంటి స్థితిలో తనకు అసాధారణమై దివ్యమాన పరత్వ స్థితి అయి ఐస్వరూప్యాది ఆవిష్కారత్తాలే తన్వాస్యర్యాదల్లో కత్తిలే దివ్యమైనటువంటి తన యొక్క పరత్వ స్థితిని తన యొక్క ఐశ్వర్యాన్ని ఆవిష్కరించటం చేత తన్వాస్యర్యాద లోకత్తులే
అంత గొప్పగా ఆయన వచ్చి ఈ లోకంలో ఆవిర్భవించినప్పటికీ కూడా వాళ్ళకి ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన ఎవరు ఏమిటి అనేటువంటి తారతమ్యము తెలుసుకోలేనటువంటి ఈ లోకములో నిలయ నీరు తక్కడవనాన సర్వాధికనాయ్, ఇక్కడ స్థిరంగా ఉండగలిగినటువంటి వాడు నిలయ నిరుత్తక్కడవనాన, ఇక్కడ స్థిర నివాసమా అన్నట్టుగా ఉండగలిగిన సర్వాధికనాయ్, అందరికంటే గొప్పవాడు, హేయ ప్రత్యనీకనాయ్, హే గుణాలు ఏమీ లేనటువంటి వాడు, కళ్యాణ గుణాత్మకనాన కృష్ణనాగిరా, కళ్యాణ గుణములకే గుణములు కలిగినటువంటి వాడు అయిన కృష్ణన్ అనేటువంటి ఆశ్చర్యవానుడయా, అలాంటి ఆశ్చర్య చేష్టితాలు కలిగినటువంటి ఆ కన్నపిరాని యొక్క గుణ చేష్టితాది ప్రధయ్యే నిరుంగ అనుభవిక్కప్పెత్త, ఆయన యొక్క గుణాలని చేష్టితాలని ఆయన కీర్తిని బాగా అనుభవించడానికి పొందినటువంటి నేను ఒక అప్రీతి అయ్యవడయ్యేనల్లే, నాకు ఇంక ఒక అప్రీతి కూడా లేదండి. తున్బం ఎన్బత్తుకు ఎదురు తట్టాన అప్రీతి, తున్బం ఎన్బం, ఎన్బం అంటే ప్రీతి, తున్బం అంటే దుఃఖం. తున్బం అంటే ఏమిటట, ఎన్బత్తుకు ఎదురు తట్టాన అప్రీతి అంటే సంతోషానికి వ్యతిరేకం ఏమిటి, దుఃఖం. ఆ అప్రీతి దాన్నే తున్బం అంటారు అంటున్నారు. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. తుయరిలిత్యాది హేయ ప్రత్యనేకమాయ్ శుద్ధ సత్వమయమాగయ్యాలే నిరవధిక తేజో రూపమాయ్ பிறர்க்கு உள்ளது ஒன்னன்னிக்கே తనకు అసాధారణమాన విగ్రహమానదు. హేయ ప్రత్యనేకం అంటే ఏ దోష గుణాలకు ఎదురుతట్టు, శుద్ధ సత్వమయం కావటం చేత నిరవధిక తేజో రూపము, పిరర్కు ఇతరులకు ఏదో ఉన్నది ఒకటి ఈయనకు కూడా ఉన్నది అన్నట్టుగా కాకుండా తనకే అసాధారణంగా ఉన్నటువంటి ఆ దివ్యమంగళ అప్రాకృత దివ్యమంగళ విగ్రహం అనేటువంటిది. నిన్న వண்ணం నిற்கவே அங்கு இருக்கும்படியில் ஒன்னும் குறையாமே விளக்கில் கொளுத்திய விளக்கு போலே అంగు నిన్న వண்ணం ఇంగు నిற்க. నిన్న వண்ணం నిற்கவே ఉన్నవాడు ఉన్నట్లుగా పూర్వం యథాస్థితిలో ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే, ఎలా అంటే ఎక్కడున్నాడు, పరమపదంలో ఉన్నాడు. ఆ పరమపదంలో ఎలా ఉన్నాడు, అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో శుద్ధ సత్వమయుడిగా ఉన్నాడు, నిరవధిక తేజోరూపుడుగా ఉన్నాడు, హేయ ప్రత్యనేకుడుగా ఉన్నాడు. అలాంటి ఆయన ఉన్నవాడు ఉన్నట్టుగా అంగు అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిలో ఒక్కటి కూడా కొరత లేనట్టుగా ఒక దీపము నుండి వెలిగించబడినటువంటి ఇంకొక దీపం వలె అంగు నిన్న వన్నం ఇంగు నిற்க. ఒక దీపం నుండి ఇంకో దీపం వెలిగిస్తే ఇది దీపమే అది దీపమే, అలానే ఆ శ్రీవైకుంఠంలో ఎలా అయితే ఉన్నాడో అదే రీతిగా ఇక్కడ కూడా వేంచేగా ఇక్కడ కూడా స్వాం ప్రకృతి అధిష్టాయ ఇరే, తనదైనటువంటి స్వభావంతో కదా తాను ఇక్కడికి వచ్చి వేయించేశాడు. తాను ఎక్కడ చెప్పాడు, భగవద్గీతలో చెప్పినట్టు. తుయరిల్ ఇత్యాది, తుయరి ఇల్ దుఃఖ సాగర అంటే దుఃఖము లేనటువంటి, దుఃఖ సాగరத்திலே అழுந்தா నిన్నుళ్ళ మనుష్యరుடைய జన్మంగళలే ఆవిర్భవిత్తు. దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నటువంటి మనుష్యుల యొక్క జన్మలలో ఆవిర్భవించాట. దేవకి పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం ఎంగిరపడియే వందుతోత్తి. దేవకి అనేటువంటి పూర్వ సంధ్యలో ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ అనేటువంటి సూర్యుడు అనేటట్టుగా వచ్చి ప్రకాశించి దర్శనమిచ్చి కాణవందు, ఎలాగా ఈ కంటికి కనబడేటట్టుగా మాంస చక్షుస్సుక్కు విషయం అన్నియే నిత్య సూర్యుగడుకు సదా దర్శనం విషయమాన తన్నై మాంస చక్షుస్సుక్కు విషయమాకి. వాస్తవానికి మాంస చక్షువులకి ఇంద్రియ గోచరుడు కాడు పరమాత్మ. ఎవరికి దర్శనమిచ్చేటువంటి వాడు, తదా పశ్యంతి సూరయ అని చెప్పినట్లుగా ఆ నిత్య సూర్యుల యొక్క నేత్రాలకి ఎప్పుడు దర్శనమిచ్చేటువంటి ఆ పరమాత్మ మాంస చక్షువులకు కూడా దర్శనమిచ్చేటట్టుగా ఈ లోకంలోకి వచ్చి తనని తాను విషయంగా చేసి వీళ్ళందరికీ துயரங்கள் செய்து అనుకూలరై అజగాలే నోపడుత్యం ప్రతికూలరై ఆయుధత్తాలే నోపడత్యం. అనుకూలరైనటువంటి వాళ్ళని తన యొక్క సౌందర్యంతో ఈడుపరుస్తాడు, తుయరంగల్ చేయదు వశపరుచుకుంటాడు,
ఎలాగా అనుకూలనేమో తన యొక్క సౌందర్యంతో వశపరుచుకుంటాడు, ప్రతికూలనేమో తన యొక్క ఆయుధాలతోటి వశపరుచుకుంటాడు చేసి కృత్వా భారావతరణం పృథివ్యా పృథులోచన మోహయిత్వా జగత్సర్వం గతస్వం గతః స్వం స్థానముత్తమం అని ఈ భూభారాన్ని పృథివ్యా భారావతరణం కృత్వా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించి పృథులోచన విశాలమైన నేత్రాలు కలిగినటువంటి ఆ కన్నపిరాను భూభారాన్ని తగ్గించి మోహయిత్వా జగత్సర్వం ఈ జగత్తు మొత్తాన్ని మోహింపచేసి గతః వెళ్ళిపోయాడండి ఎక్కడికి ఉత్తమం స్వం స్థానం ఉత్తమమైనటువంటి తన స్థానానికి వెళ్ళిపోయాడు అని చెప్పినట్టుగా ప్రతికూలరే ముడకోలాలేశాడియం అనుకూలరై కన్నజగాలేశాడియం పోనపడి ప్రతికూలరై అంటే ఆయనంటే అనుకూలమైన భావన లేనటువంటి వాళ్ళని ముడకోలాలేశాడియం అంటే ముళ్ళ కర్రతోటి అంబు బాణాలతోటి బాధించి అనుకూలురైనటువంటి వాళ్ళని అజగాలేశాడియం పోనపడి తనక నేత్ర సౌందర్యంతో వాళ్ళని వశపరుచుకొని వెళ్ళిపోయిన ప్రకారం అంటే ఈ తన యొక్క స్వస్థానానికి వెళ్ళేటప్పుడు వీళ్ళని ఈ రీతిగా అంటే అనుకూలురైనటువంటి వాళ్ళని తన నేత్ర సౌందర్యంతో బాధిస్తూ వెళ్ళాడు, ప్రతికూలురైనటువంటి వారిని ఎలా బాణపు దెబ్బలతోటి హింసిస్తూ వెళ్ళాడు అని ఏనై కూత్తంగులో ఎన్నుంబడిరే కన్నత్తు నలియుంబడి అండి కన్నజగాలేశాడియం అంటున్నారు. నేత్ర సౌందర్యం కూడా బాధిస్తుందా అంటే ఆళ్వార్లే చెప్పారు కదా ఆయనకు నేత్ర ఎనై కూత్తంగులో జంట బాణాల అనేటట్టుగా కదండి అత్తు నలియుంబడి ఆ నేత్రాలు బాధిస్తున్నాయి నన్ను అని ఆళ్వార్లు చెప్పారు కనుక ఆ నేత్ర సౌందర్యము బాధిస్తుంది, బాణపు దెబ్బలు బాధిస్తాయి, ఇద్దరికి బాధే. తన్ దైవ నిలై తన్నుడయ అప్రాకృతమాన స్వభావత్తే అలా వెళ్ళిపోతూ తన యొక్క అప్రాకృతమైన స్వభావాన్ని ఊలగిల్ పోగ ఉయక్కుం ఇత్తు ఇదుక్కు ఇట్టు పిరవార సంసారత్తిలే అదిగో తన స్వభావాన్ని ఇదుక్కు ఇట్టు పిరవార సంసారత్తిలే దీనికి నోచుకోనటువంటి ఈ సంసారంలో పొగవు ఎక్కుం ప్రవేశిప్పిక్కుం అలాంటి అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో ఈ లోకంలో ప్రవేశింప చేస్తాడు. అమ్మా ఎవరైనా సర్వేశ్వరుడు సర్వాధికుడైనటువంటి స్వామి అపేక్ష అమ్మానంటే అపేక్ష నిరపేక్షమాగ సంసారిகளுக்கு தன் படிகளை విడిడుగైకు వేండుం ప్రాప్తి సొల్లుగరదు. అమ్మానంటే స్వామి అని చెప్పడం వల్ల మనం కోరుకోకుండానే సంసారులకి తన యొక్క చేష్టితాలని ప్రకాశింపచేయడానికి ఉన్నటువంటి ప్రాప్తి సంబంధం ఏమండి మనం ఎవ్వరం కోరుకోలేదు కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎందుకు అవతరించటం తన యొక్క ఆ అఘటిత ఘటన సామర్థ్యాన్ని చూపిస్తూ కొన్ని చేష్టితాలను చేశాడు కదా. అవన్నీ మనం కోరుకోలేదు కదా. ఆయన ఎందుకు మనకి ప్రకాశింపచేయటం తన యొక్క చేష్టితాలని అంటే అమ్మానండి ఆయన మనకి వజిక్కవజయాదని చెప్పినట్లా అన్నట్టుగా ఆయనతోటి మనతోటి ఆయనకి విడిచిపెడదామన్నా వీలు కానటువంటి ఒక సంబంధం ఉన్నది కనుక స్వామి కనుక ఆయన తన యొక్క చేష్టితాలని మనకి ప్రకాశింపచేయడానికి కావలసినటువంటి సంబంధం ఆయనకి మనకి ఉన్నది కనుక అలా ఆయన యొక్క చేష్టితాలని చూపించేటువంటి స్వామి. பரமபதத்திலே நடையாடக்கடவ ஸ்வபாவத்தை சம்சாரிகளுக்கு தெரிவித்தது అంగుళ్ళారోడు ప్రాప్తి ఇంగుళ్ళారోడు వత్తిరుక్కయ్యాలే. పరమపదంలో ఉన్నటువంటి అదేది దివ్య ఆత్మస్వరూపాన్ని ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కూడా ఎందుకు అనుభవింపచేశాట. పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళకి తనకి ఎలాంటి సంబంధం ఉన్నదో అలానే ఈ లీలాభిభూతిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళతో సంబంధం ఎలానో వీళ్ళతో కూడా అలా సంబంధం కలిగినటువంటి వాడు కనుక ఈ అప్రాకృత దివ్య తిరుమేని యొక్క వైభవాన్ని అనుభవాన్ని కేవలం వాళ్ళకి మాత్రమే కాదు ఈ లీలా విభూతిలో కోరుకున్నటువంటి నిత్యసూరులకు మాత్రమే కాదండి
కోరుకోనటువంటి అలాంటి దివ్యమంగళ అప్రాకృత దివ్య తిరుమేనిని అనుభవించాలనే ఆశ కూడా తెలియనటువంటి ఈ సంసారులకి ఈ సంసారంలో ఉండి ఈ యొక్క మాంస చక్షువులతోటి దర్శించేటట్లుగా వచ్చి అవతరించాట. ఎందుకు? సంబంధం వాళ్ళకి ఎలానో నాతోటి, వీళ్ళకి అలానే కదా, కాబట్టి వీళ్ళకి కూడా అనుభవింప చేయాలని ఆశ పరమాత్మకి. దూత్య సారథ్యంగళై పన్ని తన్పడి ఎత్తెరివిత్తు ఇచ్చేలాలే లోకట్టయ్యుది కొండవం ఎన్నుమా. తన యొక్క దూత్యము అంటే పాండవ దూతగా వెళ్ళాడా, అర్జునుడికి సారథిగా ఉన్నాడా, ఇలాంటి కార్యాలన్నిటినీ చేసి తన్పడి ఎత్తెరివిత్తు, మీరు నన్ను కోరుకుంటే నేను ఎంత సులభుడుగా ఉంటానో తెలుసా, ఇదిగో దూతగాను వెళ్తాను, సారథ్యాన్ని చేస్తాను, ఇలా మీరు ఏది కోరుకుంటే ఆ కార్యాన్ని చేసేటువంటి మీ చేతిలో కయ్యాలు, చేతిలో మనిషినర్రా అని ఇచ్చేలా దూత్య சாரத்தியங்களை பண்ணி தன்படி எய்த்தெரிவித்து ఇచ్చేలాలే లోకத்தை எழுதி కొండవన్ ఎన్నుమాం. తన యొక్క దౌత్యముతోటి సారథి అయి చేసినటువంటి కార్యాలతోటి ఇలాంటి కార్యాలన్నీ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియచేసి ఇచ్చేలాలే ఇలాంటి చేష్టాలతోటి లోకத்தை எழுதி కొండవన్ ఎన్నుమాం, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు ఎన్నుమాం అనవచ్చును. తుయరమిల్ సీర్ కన్నన్, తుయరం ఇల్ ఏ దుఃఖము లేని, సీర్ కళ్యాణ గుణాలు కలిగినటువంటి కన్నన్ కన్నపిరాను, హేయ ప్రత్యనీక కళ్యాణ గుణంగలేవడయ్య కృష్ణన్. హేయ ప్రత్యనీకుడు కళ్యాణ గుణ ఆకరుడు ఆయన. హేయ ప్రత్యనీకుడు అంటే ఏ దోష గుణాలు లేనటువంటి వాడండి. అంతేకాదు కళ్యాణ గుణాలకి స్థానమైనటువంటి వాడు ఆ కన్ననని. ఎలాంటి వాడు? మాయన్ ఆశ్చర్యమాన గుణ చేష్టితంగలైవడయవన్, ఆశ్చర్యకరమైన గుణాలు చేష్టాలు కలిగినటువంటి వాడు. పొగట్టుయాన్, పొగడు ఆయన యొక్క కీర్తిని అనుభవించినటువంటి యాన్ను నేను, అవనుడే కళ్యాణ గుణంగళే నెరుంగి భుజక్కప్పెత్తనాన్, ఆయన యొక్క కళ్యాణ గుణాలని పరిపూర్ణంగా అనుభవించడానికి పొందిన నేను ఓరు తున్బం ఇలనే, నాకు ఇంకొక దుఃఖం కూడా లేనివాడిని అయ్యానండి. అవంతన్ అప్రాకృత దివ్య మంగళ విగ్రహத்தை கொண்டு ఇవ్వడంబోడే అణయ్యలాంబడి కిత్తువానా ఇత్తొప్పిన్బు. ఆయన తన యొక్క అప్రాకృత దివ్య మంగళ విగ్రహంతో ఇవ్వడంబోడే ఈ శరీరంతో అణయ్యలాంబడి నన్ను ఆలింగనం చేసుకునేటట్లుగా కిట్టువానా ఇత్తపిన్బు, నన్ను సమీపించిన తర్వాత నా ఈ శరీరத்தை విట్టు ఎంగే పోయి అవ్వడంబోడే అణైవేన్, నేను ఈ శరీరத்தை విట్టు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి అంగే పోయి ఆ పరమపదానికి వెళ్ళి అవ్వడంబోడే అణైవేన్ ఎన్నాళ్ళు ఆ శరీరంతో అంటే ఈ ప్రాకృతమైన ఈ దివ్య తిరుమేని విడిచిపెట్టి అక్షరాది మార్గం ద్వారా పరమపదాన్ని చేరుకొని ఆయన వలె అప్రాకృత దివ్య మంగళ విగ్రహాన్ని పొంది ఆయన్ని ఆలింగనం చేసుకుంటాను అని ఎన్నాళ్ళు అంటే ఎనకు అవన్ అరమైపడుతుమో, ఎప్పుడో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పొందేటువంటి అనుభవాన్ని కావాలి అనుకుంటే నాకంత దుర్లభుడుగా ఉంటాడా? కాదు. ఇప్పుడు ఆయన సులభుడు. ఈ లోకంలో ఈ శరీరంతో తన యొక్క అప్రాకృత దివ్య మంగళ విగ్రహంతో ఇదిగో ఈ శరీరంతో కలిసేటట్లుగా నా సమీపంలోనే ఉన్నాడు. అప్పుడెప్పుడో పొందవలసినటువంటి అనుభవం కాదు నాకు, ఇప్పుడే ఈ జన్మలో ఈ శరీరంతో నన్ను నా సమీపంలోనే ఉండి నన్ను ఆలింగనం నాతో సంశ్లేషి ఉన్నవాడు కనుక ఎప్పుడో అరుమై పట్టు దుర్లభంగా లభించేటువంటి ఆ అనుభవాన్ని నేను కోరుకుంటానా? కాబట్టి దుర్లభమైన ఆనందాన్ని పొందలేకపోయాననే దుఃఖం నాకు లేదు. ఎందుకని? అంత దుర్లభమైనటువంటి ఆనందం నాకు ఇక్కడే ఈ తిరుమేనితోనే ఈ లోకంలోనే లభించిన తర్వాత ఇక నాకేం దుఃఖం ఉంటుంది కనుక అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రలో. తుయరిల్ సుడరొళి తన్నుడై చోది నిన్న వన్నం నిற்கவே తుయరిన్ మలియ
மனித பிரிவில் தோன்றி கண்காண வந்து துயரங்கள் செய்து தன் தெய்வ நிலை உலகில் புக உயக்கும் அம்மான் துயரமில் சேர் கண்ணன் மாயன் புகழ் சுத்த யானோர் துன்பம் இளனே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓர் துன்பம் இளனே. அவன் தன் அப்ராகிருத திவ்யமங்கள விக்கிரகத்தை கொண்டு இவ்வடம்போடே அமையலாம்படி கிட்டுவானாயித்த பின்பு நான் இச்சரீரத்தை విట్టు అంగే పోయి ఉడంబోడే అణైవేన్ అన్నాడు. ఆయన తన యొక్క అప్రాకృత దివ్య మంగళ విగ్రహంతో నన్ను సమీపించి నా సంశ్లేషని నా దగ్గర ఉన్న తర్వాత నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరంతో నిన్ను సంశ్లేషిస్తానయ్యా అన్నానే అనుకో, అవన్ అరుమైపడుతుమో నాకు ఈ అనుభవాన్ని దుర్లభం చేస్తాడా ఏమిటి అంటే, అక్కడ పొందుతాను లేవయ్యా అని నేను అనుకున్నప్పటికీ ఆయన విడిచిపెట్టకుండా ఆ అప్రాకృత దివ్య మంగళ విగ్రహ సంశ్లేషని నాకు కలిగించేటువంటి వాడు పరమాత్మ. అలాంటి ఆయన అనుగ్రహాన్ని పొందిన తర్వాత నాకు ఓ తున్బమ్యులనే, ఇంకా నాకేం దుఃఖం ఉంటుంది కనుక అంటున్నారు ఆలవార్లు.